అమ్మా 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 మాతా భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. వచ్చావా నా తండ్రి, వచ్చావా? ఇన్నేళ్లకు గుర్తొచ్చిందా నీకు ఈ పిచ్చి తల్లి? రానన్నా, లోపలికి రా. అలా పర్వాళ్ళ నిలబడ్డావేమిటి? నీకు కడుపార అన్నం పెట్టి ఆనందించాలని ఎన్ని వేల కళ్ళతో ఎదురు చూస్తున్నానో తెలుసా? రానన్నా, లోపలికి రా. మాత, నేను భిక్ష కోసం వచ్చాను. భిక్ష ఏంటి నాయనా? నేను నీ కన్ను తల్లిని. అంది అనుమతి భిక్ష కోసం వచ్చాను. అనుమత? అవునమ్మా, భక్తుల రక్షణకై నేను సహ్యాద్రి నివాసిని కావాలని ఉంది. అనుమతించి సెలవివ్వమ్మా. సెలవివ్వాలా? ఏళ్ల తరబడి నీ కొరకై కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు తెన్నెలు చూసిన నీ తల్లి మీద నీకున్న కరుణ ఇదా దత్త? నీ కన్న తల్లిని కరుణించలేని వాడివి భక్తుల్ని రక్షిస్తావా గురుదత్త? నీలాంటి లోకాతీత మాతృమూర్తికి కూడా పుత్ర వ్యామోహం తప్పదా తల్లి? నే వెళ్ళక తప్పదమ్మా. దత్త, నువ్వు యోగివే కావచ్చు, 10 మందికి గురువు కూడా కావచ్చు, కానీ నాకు ఈ మెట్టవేదాంత లక్కర్లేదు. నీకు చర్మదేహాన్ని ఇచ్చిన మాతృదేవతను నేను. అమ్మా? అవును, అమ్మనే. అందుకనే ఈ శరీరం ఉన్నంత కాలం నా మాట దాటరాదు. నన్ను విడిచి వెళ్ళడానికి నేను అంగీకరించను. అమ్మా, ఆత్మకు భిన్నమై రక్తమాంసమయమై నీవిచ్చిన చర్మదేహం ఇదిగో చూడు. అమ్మా, గురుదత్త, నాలోని మాయా మోహాన్ని పటాపంచలు చేశావు. నీ జన్మను మేము ఆశించినప్పుడు మాలో ఉన్న జగత్ కళ్యాణ వాంఛను ఇప్పుడు గుర్తుకు తెచ్చావు. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. నువ్వు మాకు మాత్రమే దత్తుడివి కాదు, లోకానికే దత్తుడివి, గురుదత్తుడివి, త్రిజగద్గురు దత్తుడివి. నీ అవతారం లోకోద్ధరణ కోసమే. నీది సత్య సంకల్పం. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. దేవి, ఇప్పుడు నీ పేరు సార్థకం చేసుకున్నావు. సహధర్మిణిగా నా సంకల్పాన్ని పంచుకున్నావు. దత్త, నీ అవతార కారణం పరిపూర్ణమవుగాక. వెళ్ళిరా తండ్రి. జగత్ కళ్యాణమస్తు. జయ గురుదత్త, జయ గురుదత్త. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.